హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ అంచన. అందరూ బాగున్నారండి? నేనైతే వీడియోస్ పెట్టడం అయితే చాలా డిలే అయిపోతుంది. లాంగ్ వీడియోస్ అయితే ఇంట్రెస్ట్ రావట్లేదండి, అందుకే నేను ఇంకా షార్ట్సే పోస్ట్ చేస్తున్నాను. చాలా గ్యాప్ కూడా వచ్చింది, కానీ ఇంకెందుకో ఈరోజు షూట్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తే చేస్తున్నాను అనమాట. మార్నింగే రెడీ అయిపోయి మేము ఇక్కడ షాపింగ్కి వెళ్తున్నాము. సో ఎక్కడికంటే బెల్లంపల్లికి వెళ్తున్నాము, ఎప్పుడు వెళ్ళేలాగానే. ఇంకా వర్షం పడుతుందన్నమాట. మేము వచ్చేటప్పుడు అంటే నార్మల్గా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మాత్రం నార్మల్గా ఉండింది వెదరు. సో ఒకసారి బస్ ఎక్కామా, ఇంక చూడండి ఫుల్ వర్షం పడింది. అసలు అన్ని వెదర్స్ అయితే మేము చూసామన్నమాట. వచ్చేటప్పుడు కొంచెం కూల్గా, తర్వాత వర్షం, తర్వాత ఎండ, మామూలుగా లేదు వెదర్. అసలు చాలా చాలా దారుణంగా ఉండింది. ఇంకా నేను అయితే విండో సీట్లో కూర్చున్నాను కదా, పక్క చల్లటి గాలి ఎంత బాగా అనిపించిందో. ఇంకా ఈ టైంలో అయితే ఫుల్ వర్షం పడిందనమాట. విండోస్ అయితే క్లోజ్ చేసేసుకున్నాను నేను. మస్తు అనిపించిందండి, చాలా చాలా హాయిగా అనిపించింది. ఈ వెదర్కి ఇట్లా ట్రావెలింగ్ ఎంత మంచిగా అనిపిస్తుందో. చాలామంది నాలానే ఉండి ఉంటారు, కానీ ఎంతసేపు లేదండి, ఒక 5 minutes అలా వర్షం చూసానా. వెళ్తూ ఉంటే ఇంకా దారిలో అయితే ఎండగొట్టింది. కానీ ఒకటి అనిపించింది, వర్షం పడకుంటేనే బెస్ట్. మేము బస్ స్టాప్లో దిగిన తర్వాత మేము వెళ్ళే ప్లేస్కి ఒక 5 minutes నడవడం. వర్షం పడుంటే ఫుల్గా తడిచే వాళ్ళం, కానీ మేము దిగేటప్పుడు మాత్రం వర్షం లేదు, ఇంకా ఎండనే ఉండింది. చూసారు కదా. ఇంకా మేము వచ్చేసామన్నమాట షాప్కి. ఎప్పుడైనా ఎందుకు వస్తామంటే మంత్లీ కొంచెం మేము పే చేస్తూ ఉంటామండి. అంటే కొన్ని వస్తువులు అయితే తీసుకుంటూ ఉంటాము, కానీ చాలా లాంగే ఉంటుంది అది, అంటే మంత్స్ కట్టడము. అదే ఒకసారి నేను మొత్తం క్లియర్ అయిన తర్వాత ఏం తీసుకున్నాం ఏంటనేసి నేను షేర్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే ఈరోజు బ్రేస్లైట్ చూస్తున్నాం అనమాట. సో ఎందుకో తెలీదు, తీసుకోవాలనిపించింది. అన్నీ ఉన్నవన్నీ వెండివే ఉన్నాయి. ఇంకా గోల్డ్లో చూద్దాం అనేసి చూస్తున్నాను, కానీ నాకు బ్రేస్లైట్కి మరీ అంత ప్రైస్ పెట్టాలని అనిపించలేదు. ఎందుకంటే మామూలుగా లేదు. మేము వెళ్ళిన రోజు 1,18,000 ఉందండి బంగారం రేటు. ఇంకా ఆ రేట్లకు మనం మరీ పెట్టలేం కదా. అన్నీ చూస్తున్నాను అనమాట. నాకు తక్కువ గ్రామ్స్ ఏది ఉంటుందా అనేసి ప్రిఫరెన్స్ ఫస్ట్. సో అది చూసిన తర్వాత అందులో నచ్చకపోయి ఉంటే ఒకవేళ వేరే చూద్దాం అనుకున్నాము. సో ఈ బ్లాక్ వైర్ అయితే బాగుంది, కానీ ఇంకా నల్లపూసలు వేసుకున్న వాళ్ళకి బాగుంటుంది, పెళ్ళైన వాళ్ళకి బాగుంటుంది అనేసి నేను వదిలిపెట్టాను. సో ఫ్యూచర్లో తీసుకుందాం. చాలా బాగుండింది, అది చాలా తక్కువ గ్రామ్స్ కూడా. నేనైతే ఫస్ట్ వాళ్ళకి చెప్పాను, అంటే గ్రామ్స్లో కొంచెం తగ్గించి చూపించండి అని చెప్పేసి, లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అది చూడడానికి కూడా ఆడ్గా అనిపిస్తుంది, అంత అట్రాక్టివ్గా కూడా అనిపించదు. మనం డీసెంట్గా డైలీ వేర్ వేసుకుంటాం కదా, సో అలా చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ కూడా తెప్పించాము, అంటే చూస్తున్నాం అనమాట. తక్కువ ప్రైస్లో మంచి డిజైన్స్ ఏమైనా ఉంటే చూద్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఏమి నచ్చలేదు. ఈ మోడల్ అయితే కొంచెం బెటర్ అనిపించింది, కానీ మరీ తగ్గట్టుగా లేవన్నమాట. సో నాకు ఒక బుట్టలు బాగా నచ్చాయి, అవి అమ్మని తీసుకోమని చెప్తే అమ్మకు బుట్టలు అంటే నచ్చవు, కొంచెం ఇలాంటి మోడల్స్ అంటేనే ఇష్టం ఉంటుంది. సో మన ఏజ్ వాళ్ళం అంటే చేసుకోవచ్చు బుట్టలు. ఇంకా అమ్మ అయితే నచ్చదని చెప్పేసరికి ఇంకా నేను వదిలిపెట్టాను, కానీ చిన్నగా క్యూట్గా బాగున్నాయి. ఇంకా అన్నీ చూస్తున్నాం అనమాట. నేను ఏం తీసుకున్నాను అనేసి చూపిస్తాను. ఆ మోడల్ ఎంత పడింది, ఎంత గ్రామ్స్ పడింది అనేసి చెప్తాను అనమాట. యాక్చువల్గా అయితే ఇప్పుడు మేము తీసుకోలేదు, కొంచెం మంత్లీ పే చేద్దాం అనేసి అనుకున్నాము. మాకు తెలిసిన వాళ్ళే, అంటే మా చిన్నప్పటి నుండి మేము అక్కడనే తీసుకుంటాము. అక్క మ్యారేజ్ అవన్నీ అక్కడనే గోల్డ్ తీసుకుంటాం కాబట్టి మాకు కొంచెం ట్రస్టెడ్ వాళ్ళకి. సో అందుకోసమే ఇంకా నేను తీసుకుంది అనేసి ఇదండి. ఇది చాలా క్యూట్గా ఉండింది. హెవీ మోడల్స్ కూడా వద్దని చెప్పేసి సింపుల్గా ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది అరౌండ్ 70,000 అలా పడింది. కొంచెం మంత్లీ పే చేస్తామని చెప్పేసాము. మేము చాలా ట్రస్టెడ్ వాళ్ళకి, అంటే మమ్మల్ని చూసి మమ్మల్ని నమ్మి వాళ్ళు ఇంకా పే చేస్తే ఇస్తారనమాట. అంటే దానికి ఈఎంఐ ఏం లేదు ఆ షాప్కి, కానీ మమ్మల్ని చూసి ట్రస్టెడ్ కాబట్టి ఇస్తున్నారనమాట. సో ఇంకా మంత్లీ పే చేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను వేసుకొని చూపించిన తర్వాత గ్రామ్స్ డీటెయిల్స్ అంతా చెప్పాను. ఇంకా ప్రైస్ అయితే డీటెయిల్గా చెప్పాను కదా, అరౌండ్ 70 అంటే 69,000 68 అలా పడిందనమాట. కరెక్ట్ ప్రైస్ నాకు తెలియదు, అంటే పే చేసేటప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది కాబట్టి ఇంకా చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చేసామండి. మధ్యలో ఏదో పార్టీది ఉంటే కొంచెం అక్కడ డిలే అయింది, కొంచెం తలనొప్పి కూడా లేచిందనమాట నాకు. సో ఎటన్నా వెళ్తే నాకు అస్సలు తలనొప్పి ఆగదు. ఇంటికి వచ్చి ఇంకా పాలు తాగుతున్నాను, మంచిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసుకొని తాగుతున్నాము. ఇట్స్ ద నెక్స్ట్ డే. సో వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. మేమంతా పూజలేమి ఉండవు, నార్మల్గా ఇంట్లో దీపాలు అయితే పెట్టుకుంటాము. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ అంచన. అందరూ బాగున్నారా? ఇదైతే ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. ఈరోజు ఇంకా వరలక్ష్మి వ్రతం. అందరికీ శుభాకాంక్షలు అండి. సో అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మాకు ఫస్ట్ నుండి వ్రతం అనేది ఏమీ లేదు. ఇంకా ఫ్రైడే మంచిగా దీపం అయితే పెట్టేసుకుంటాము. సో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యాను. మా ఫ్రెండ్ అక్కడ బయట, మా ఇంట్లో అల్లరి చేస్తున్నారు కొంచెం. చెప్పాను
మాట్లాడతానని చెప్పేసి అయినా కూడా గట్టిగా మాట్లాడతారనమాట. సో ఈరోజు అయితే అందరి ఇల్లులు ఎంత కలకలలాడిపోతాయో చాలా చాలా బాగుంటుంది. సో మంచిగా జరగాలనేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా నిన్నటి వీడియో అయితే నేను గోల్డ్కి సంబంధించిన వీడియో పెట్టాను కదండి, నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేసి. అది మేము ఆర్డర్ ఇచ్చి వచ్చామన్నమాట. అది నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను ఏం డిజైన్ ఏంటో అనేసి. కానీ ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను చెప్తానమాట. సో కంటిన్యూషన్ బ్లాగ్స్లో చెప్తాను. ఒక 1 మంత్ పడుతుంది అనమాట తీసుకురావడానికి ఇంటికి. సో వచ్చిన తర్వాత డిజైన్ మోడల్ అంతా నేను చూపిస్తాను. అండ్ విత్ ప్రైస్ డీటెయిల్స్తో కూడా చెప్తాను అనమాట. ఎంత గ్రామ్కి ఎంత పడింది, టోటల్ ఓవరాల్గా ఎంత పడింది అనేసి చెప్తాను. సో బ్రేస్లెట్స్ నాకు ఇష్టం అండ్ బ్యాంగిల్స్ కూడా ఇష్టము. సో నెక్స్ట్ బ్యాంగిల్సే, ఫస్ట్ అయితే బ్రేస్లెట్ తీసుకుందాం అనేసి ఇంకా అప్పటికప్పుడు డిసిషన్ అనమాట. సో సింపుల్గా క్యూట్గా బాగుంటుంది అనేసి మేము తీసుకున్నాను. సో షేర్ చేస్తాను, అంటే బ్లాగ్స్ వస్తుంటాయి కదా, సో అప్పుడు షేర్ చేస్తానన్నమాట. సో ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మా చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళకైతే వ్రతం ఇట్లా చేసుకోవడం అయితే ఏమీ లేదు. కానీ ఆ రోజు మాత్రం మంచిగా అంటే నాన్ వెజ్ తినకుండా శ్రావణం ఒక పొద్దులు ఉంటాయి కదా, సో అట్లా పడుతూ ఉంటాం అనమాట. సో అందరం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాం. లేకపోతే ఈ టైంకి మేము ముచ్చట్లు పెడితే 11 అవుతుంది అనమాట. అలాంటిది ఈరోజు కొంచెం తొందరగా 8ంటికి అన్ని పనులు అయిపోయి ఇంకా కాళ్ళకు పసుపులు రాసుకొని గంధాలు రాసుకొని బొట్లు పెట్టుకొని మంచిగా దేవుళ్ళకి దీపాలు పెట్టుకునేసరికి మాకు కూడా రోజు ఇట్లుంటే బాగుంటుంది కదా అనిపించింది అనమాట. సో కొత్తవి జరుగుతున్నాయి. ఎందుకంటే మేము చాలా లేజీ అండి. అంటే పొద్దున్న లేస్తాం కానీ అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ముచ్చట్లకి ఇస్తామన్నమాట. అందుకే ఎప్పుడు మాకు లేట్ అవుతూ ఉంటుంది. ఇంకా మెల్లగా తినేసరికి 12:30, 1 అలా అవుతుంది. అది కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండానే. సో అంత టైం అవుతూ ఉంటుంది. ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను అనమాట. సో చూడని వాళ్ళు చూసేయండి. ఇక్కడైతే అక్కకు నాకైతే కలుపుతున్నాను అనమాట. సో మంచిగా ఇది యూజ్ అవుతుంది. నార్మల్గా అయితే తినట్లేదు అనేసి ఇంకా నేను ఇట్లా చేసుకున్నాను. ప్రతిరోజు తాగుతున్నాను అనమాట. చాలా చాలా హెల్దీ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. సో అమ్మ అయితే ఇంకా అమ్మకి టీ అలవాటు కాబట్టి వాళ్ళు టీ తాగితేనే వాళ్ళకి ఇంకా మనశ్శాంతి ఉంటుంది, హెడ్ఏక్ కూడా రాలేదన్న భ్రమ ఉంటుంది అనమాట. చాలామంది ఏంటంటే టీ తాగితే ఇంకా హెడ్ఏక్ తగ్గుతుంది, అదొక ట్యాబ్లెట్ లాగా మెడిసిన్ లాగా అయిపోయింది. సో అందుకోసమే ఇంకా వాళ్ళు టీ తాగితేనే సెట్ అవుతారు అనేసి నేను ఇంకా ఫోర్స్ చేయను. కానీ అక్క నేను మాత్రం తాగుతూ ఉంటాం అనమాట. మా డాడీ అయితే వెళ్ళిపోతాడు మార్నింగే, ఇంకా డాడీకి అయితే కుదరదు. ఇంకా అట్లా ఉండదు అనమాట. చాలామంది అలానే అనుకుంటూ ఉంటారు, భ్రమలో ఉంటారనమాట. సో నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు చాలామంది. ఇంకా టీ అలవాటు ఉన్న వాళ్ళు అస్సలు మానలేరు. నాకు కూడా ఒకప్పుడు ఉండేది, కానీ నేను ఇంకా మొత్తం స్కిప్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ పాలు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా అక్క అయితే అంతగా షుగర్ లేకుండా తీసుకోదు. తనకైతే ఒక దాంట్లో నేను షుగర్ వేసాను, నేనైతే తాగనమాట. నాకు ప్రతి దానికి షుగర్ లేకుండానే అలవాటు. సో నేను పాలల్లో బ్రెడ్ వేసుకొని తిన్నా, షుగర్ లేకుండానే తింటూ ఉంటాను. నాకు అలవాటు అనమాట. నేను ఏదైనా తినగలుగుతానండి. అంటే నాకు టేస్ట్తో సంబంధం లేదు, అది బాడీలోకి వెళ్ళిందా అనేసి ఇంపార్టెంట్. ఏదో ఒక టైంలో ప్రిఫరెన్స్ ఇస్తానమాట. నాకు మరి షుగర్ కూడా నేను తీసుకోను. అంటే ఫస్ట్ నుండి అలవాటు అయింది. ప్లస్ నాకు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ. అంటే హెల్త్ కాన్షియస్ మీన్స్ ఎందుకు తొందరగా వెయిట్ పెరుగుతాం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అదొకటి నాకు ఉంటుంది మైండ్లో ఎప్పుడు. ఇంకా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకొని తాగితే చాలా చాలా టేస్టీగా ఇంకా బాగుండింది అనమాట. సో ఇలా హనీ కూడా వేసుకోవచ్చు, కొంచెం బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇంకా వేసుకోవట్లేదు, డైరెక్ట్ నాకు ఇట్లానే నచ్చింది కాబట్టి నేను ఇంకా తీసుకుంటున్నాను. సో నాకు నచ్చింది టేస్ట్, సేమియా లాగా ఉండింది. కొంచెం షుగర్ వేస్తే ఇంకా సేమియా అని చెప్పుకోవచ్చు. మంచి ఇంకా నెక్స్ట్ ఇందులో బాదం కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ బాదం డైరెక్ట్ తినేస్తాం అనేసి ఇంకా నేను యాడ్ చేయను. డైరెక్ట్ తింటేనే నాకు నచ్చుతుంది బాదం. సో అక్కకి ఇచ్చేసాను. మళ్ళీ ఇన్సి పాపతో ముచ్చట్లు పెడుతున్నారనమాట మా అక్క మా ఫ్రెండ్ వీళ్ళందరూ. నెక్స్ట్ అయితే ఇంకా దోశ తింటున్నాము. ఇంకా మేము అన్నం తినమండి, అంటే టిఫిన్ చేస్తాం కానీ మేము అన్నం తినమన్నమాట ఆ రోజు. సో ఇంకా టిఫిన్ అయితే పొద్దున్న చేసేసి నైట్ అన్నం తింటామన్నమాట. ఇంకా అందులో ఈ దోశలు అయితే ఎంత టేస్ట్ ఉన్నాయంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయింది అనమాట. అంత టేస్టీగా ఉంది. అంటే నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే దోశలైనా ఒక 3 తినేసరికి ఫుల్ అయిపోతుంది కదా. సో అలా ఈరోజు ఎన్ని తిన్నా సరిపోలేదు, అంత టేస్ట్ ఉన్నాయి.
చట్నీ కూడా చాలా చాలా బాగా కుదిరింది. సో మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట టిఫిన్ని. ఎందుకంటే చాలా డేస్ తర్వాత కూడా చేసుకుంటున్నాము. అలాంటిది ఇప్పుడు నాకు నార్మల్ అంటే రైస్ వేసిన దోశ నచ్చట్లేదు. ఇలా మినపప్పు అంటే జొన్నలు ఇవన్నీ వేసుకుంటే ఇష్టం అనిపిస్తుంది అనమాట. సో పెసర అట్టు ఉంటుంది కదా, సో అది కూడా బాగుంటుంది. సో ఇక్కడైతే నేనే చేస్తున్నాను. అంటే కొన్ని అక్క చేసేది, కొన్ని నేను చేశాను అనమాట. సో ఎందుకో మార్నింగ్ అంటే పూజ చేయడమైనా, దేవుడికి దండం పెట్టుకోవడమైనా, అంటే మార్నింగ్ లేచి తలస్నానం చేసి దేవుడికి ఏదైనా సంబంధించిన ఏం చేసినా కూడా ప్రశాంతంగా మార్నింగ్ ఎంత మంచి వైబ్ వస్తుందో చాలా చాలా బాగుంటుంది. ఇంకా అలా తినేసి కాసేపు అలా కూర్చున్నామో లేదో ఇంకా అమ్మ వాళ్ళు అయితే గోరింటాకు అమ్మ ఉన్ని వదిన ఇద్దరు ఇట్లా తెంపుతున్నారు. అంటే అమ్మకి ఇష్టం అనమాట. సో నెక్స్ట్ డే రాఖీ కదా, సో అందుకోసమే ఇంకా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అమ్మకి. అమ్మ కోన్స్ ఇట్లా ఏం పెట్టుకోదు, ఎక్కువ ఇష్టం ఉండదు. ఏదో మేము బలవంతం చేస్తే తప్ప పెట్టుకోదనమాట. సో తనకి గోరింటాకు అంటే చాలా ఇష్టం. ఇంకా పెట్టుకోవడానికి ఇవన్నీ ఇంకా సపరేట్ చేస్తున్నారు. ఇంకా నేనైతే పడుకొని లేచాను. కొంచెం అట్లా ఒక 10 minutes అట్లా నాప్ వేసి ఇంకా లేచాను అనమాట. సో చాలామంది వరలక్ష్మి వ్రతం ఖచ్చితంగా చేసుకుంటుంటారు. మాకు ఫస్ట్ నుండి ఇది లేదు కాబట్టి మేము ఇంకా చేయట్లేదు అనమాట. ఇంకా ఆ రోజు అయితే బుడకాకరకాయ కర్రీ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. చాలా కాస్ట్లీ వెజిటేబుల్ అని చెప్పుకోవచ్చు, కానీ ఒక్కసారైనా తినాలి కదా. సో ఇది 120 రూపీస్ అంట అండి. సో అట్లుందా, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుండింది. ఇంకా వేడి పొగలు వచ్చి అన్నం ఇంకా ముగ్గురం అయితే మంచిగా తినేసాం. మా డాడీ కొంచెం లేట్ వచ్చాడు అనమాట. సో ఇట్లా జరిగిందనమాట మా ఫ్రైడే బ్లాగ్. అండ్ షాపింగ్ బ్లాగ్ కూడా నేను షేర్ చేశాను కదా. ఇంకా నైట్ అయితే అమ్మ వాళ్ళు ఇంకా గోరింటాకు అయితే పెట్టుకున్నారు. నేనైతే పెట్టుకోలేదు, ఎందుకో నాకు కొంచెం తలనొప్పి అనిపిస్తే నేను పడుకున్నాను అనమాట. అమ్మకి చాలా చాలా ఇష్టం. తన ఫేస్ ఆల్రెడీ ఉన్న గోరింటాకు మీద మళ్ళీ పెట్టుకుంది. సో అట్లా ఇష్టం అనమాట అమ్మకి. సో మంచిగా వేడి కూడా తీసేస్తుంది కదా, సో అట్లా అనమాట. మా ఫ్రెండ్ వస్తే దాంతో కాసేపు ముచ్చట్లు పెడుతున్నాను, చాయ్ తాగుతూ ఉండింది. 9 అవుతుంది, అప్పటికి కూడా తాగుతుంది అనమాట. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బై.